ఎప్పుడైనా సరే ఒక కొత్త చేంజ్ అనేది జరిగినప్పుడు కొన్ని జాబ్స్ పోవడం అనేది సహజం. అది అంతకుముందు నోకియా ఉండే, మరి నోకియా అప్పుడు టాప్లో ఉండే కదా నోకియా, మరి ఇప్పుడు ఎక్కడుంది నోకియా? అసలు కనపడుతుందా మనకి? డౌట్ ఏంటంటే సిఎస్సిలో ఆటోమేషన్ అంతా వచ్చింది కాబట్టి అసలు జాబ్స్ అన్నీ పోతున్నాయి కదా, మరి సిఎస్సి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సార్ అడుగుతున్నాడు. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ సార్ వాళ్ళు వచ్చారు, అప్పుడు కూడా చాలామంది అడిగారు ఈ డౌట్స్ని. దీనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైనా సరే ఒక కొత్త చేంజ్ అనేది జరిగినప్పుడు కొన్ని జాబ్స్ పోవడం అనేది సహజం. అది ప్రతిసారి ఒక 5 ఇయర్స్కి ఒకసారో 10 ఇయర్స్కి ఒకసారో టెక్నాలజీలో చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు పోవడం సహజం. అంతెందుకు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ నాకు గుర్తున్నంత వరకు 10 ఇయర్స్ బ్యాక్ అయితే స్మార్ట్ ఫోన్స్ లేవు. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ నుంచే బాగా స్మార్ట్ ఫోన్స్ మీద ఇది వస్తూ ఉంది. అంతకుముందు నోకియా ఉండే, మరి నోకియా అప్పుడు టాప్లో ఉండే కదా నోకియా, మరి ఇప్పుడు ఎక్కడుంది నోకియా? అసలు కనపడుతుందా మనకి? అంటే సెల్ ఫోన్ ఇండస్ట్రీలో వాళ్ళు అప్గ్రేడ్ కాలేదు, స్కిల్స్ వాళ్ళు పెంచుకోలేదు. అప్గ్రేడ్ అవ్వడానికి నోకియా ఇష్టపడలే. దీన్ని అమ్ముతా, కొన్నోడు కొంటాడు లేకపోతే లేదని అన్నది. జనాల మైండ్ సెట్ మారింది, అది డౌన్లోకి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు డౌన్లో ఉన్న శాంసంగ్ ఇప్పుడు ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అసలు కంపెనీ నేమ్స్ కూడా మనకు తెలియదు. అట్లాంటి కంపెనీస్ ఇప్పుడు ఒప్పో అని చెప్పి కొత్త కొత్త కంపెనీస్, OnePlus అని చెప్పి మనకు తెలియని కూడా తెలియదు అప్పుడు. కానీ వీళ్ళు ఏం చేశారు, స్కిల్స్ పెంచుకొని వెంటనే అప్గ్రేడ్ అయ్యారు. అవడం వల్ల ఎక్కడో అడుగు స్థానంలో ఉన్న వాళ్ళు కూడా హై లెవెల్లోకి వెళ్ళగలిగారు. సో చేంజెస్ వచ్చినప్పుడు దానికి అప్డేషన్ అనేది మనం పక్కాగా అవుతూ ఉండాలి. ఇప్పుడు నోకియాలో ఉన్న వాళ్ళకి జాబులు పోయినాయి, వాళ్ళు బయటకు వచ్చి మొత్తుకుంటారు జాబులు పోయినాయి, అప్గ్రేడేషన్ వచ్చింది, స్కిల్స్ అంటున్నారు, అమ్మో అది పోయిందని అన్నారు. కానీ కొత్తగా కంపెనీస్ అప్గ్రేడ్ అయిన వాటిలోకి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు, మరి వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి కదా. సో స్కిల్ ఇంప్రూవ్మెంట్ జరిగితే జాబ్ అనేది ఎప్పటికీ ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గరనే ఉంటుంది. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకుండా మనం అప్గ్రేడ్ అవ్వకపోతే ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే ఎప్పటికీ చేంజ్ అవ్వడమే. మారుతూ ఉన్నప్పుడు దాంతో పాటుగా మనం కూడా స్కిల్స్ నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. డెఫినెట్గా మనకు దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ దొరుకుతూనే ఉంటుంది. సో కాబట్టి అది అంటే మీరు ఏంటంటే సార్ సిఎస్సిలో కానీ ఈసీలో కానీ పోతే, ఈసీ కానీ ట్రిపుల్లో కానీ లేదా మిగతా వాటిలో పోతే కోర్ జాబ్స్ ఉంటాయి కదా అని ఒక డౌట్ రావచ్చు. ఇండియాలో అవుట్ ఆఫ్ 100 జాబ్స్లో 90 జాబ్స్ మొత్తం కూడా సర్వీస్ సెక్టార్లోనే ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబ్సే ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర యంగ్ మైండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సర్వీస్ సెక్టార్ మీదనే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇండియాకి సర్వీస్ సెక్టార్ మీదనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, ప్యాకేజెస్ కూడా దాని మీదనే ఉన్నాయి. ఇంకా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది డెవలప్ కాలేదు. ఇప్పుడు చైనా చూడండి, సౌదీ కంట్రీస్ చూడండి, లేదా ఫారిన్ కంట్రీస్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎన్నో సంవత్సరాలుగా గత 50-60 ఇయర్స్గా అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి ఓకే, అక్కడ ఈసీ చేసినా ట్రిపుల్ చేసినా కానీ కోర్ జాబ్స్ దొరుకుతాయి. కానీ మన దగ్గర అది లేదు. జాబ్స్ చేస్తే మనోళ్ళు చేస్తున్న ఈసీ చేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ట్రిపుల్ చేస్తాడు, మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్తాడు. అంటే మనని ఎవరినైనా ఆదరించేటంత జాబ్స్ ఎక్కడ ఉన్నాయంటే సాఫ్ట్వేర్లోనే ఉన్నాయి. 90 జాబ్స్ ఉన్నాయి సార్, ఇక్కడ 10, ఇక్కడ 90 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. రేపు ఏఐ వచ్చింది, ఒక 20 జాబ్స్ పోయినాయి అనుకుందాం. సో 90లో 20 పోతే 70 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. మళ్ళీ ఏది బెటర్గా ఉందంటే ఈ 70 బెటర్గా ఉంది.